హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీల్లో ఉన్న పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఒక ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు అర్హత, ఆసక్తి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది 3 వైద్య సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేసిన ఉమ్మడి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ మరియు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళం నందు ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఇక్కడ రిక్రూట్ చేస్తున్న పోస్టులలో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులు కూడా ఉండడం జరిగింది. అయితే అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు జనవరి 12వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ కార్యాలయం శ్రీకాకుళం నందు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా అనేది మరో సంవత్సరం వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. అంటే భవిష్యత్తులో నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైనా ఖాళీలు ఏర్పడినట్లయితే మంచి మెరిట్ ఉన్న అభ్యర్థులకి పిలిచి డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ఏవైతే నోటిఫికేషన్లో పేర్కొన్నారో ఆ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. డిపార్ట్మెంట్ యొక్క నీడ్ని బేస్ చేసుకొని ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా జనవరి 20వ తేదీలోపు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం నందు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. భర్తీ చేస్తున్న పోస్టుల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మొత్తం 3 పోస్టులు ఉంటే అందులో బుక్ బేరర్ పోస్ట్ ఒకటి, డిఈఓ లేదా కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ ఒకటి, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2 పోస్టులు ఒకటి అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడొచ్చు. అవుట్సోర్సింగ్ జాబ్స్ 18,500 రూపాయల చొప్పున శాలరీ ఉంటుంది. బుక్ బేరర్ జాబ్కి 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఇక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం నందు ఉన్న పోస్టులు 23 ఉన్నాయి టోటల్గా. స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు 2, ఎంఎన్ఓ పోస్టులు 13, ఎఫ్ఎన్ఓ పోస్టులు 8 ఉన్నాయి. ఇందులో స్పీచ్ థెరపిస్ట్ పోస్ట్కి 40,970 రూపాయల శాలరీ ఉంటుంది. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ విధంగా వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. రోస్టర్ పాయింట్స్ కూడా నోటిఫికేషన్లో ఉన్నాయి. మీకు రోస్టర్ పాయింట్స్కి అనుగుణంగా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో కూడా పోస్టులు ఉన్నాయి. టోటల్ 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 10 రకాల పోస్టులు ఉన్నాయి. పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు చూసుకుంటే ఒకటి ఉంది. జూనియర్ అసిస్టెంట్ 2 ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ 2 ఉన్నాయి. అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టు ఒకటి ఉంది. ఈ అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్కి 27,045 రూపాయల శాలరీ ఉంటే పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ జాబ్కి 18,500 రూపాయల చొప్పున శాలరీ ఉంటుంది. అలాగే హౌస్ కీపర్ లేదా వార్డెన్ జాబ్స్ 2 ఉన్నాయి. 18,500 రూపాయల శాలరీ ఉంటుంది. అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 2 ఉన్నాయి. 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. క్లాస్ రూమ్ అటెండెంట్ జాబ్ ఒకటి ఉంది. 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే ఆయా పోస్ట్ ఒకటి, ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ ఒకటి, లైబ్రరీ అటెండెంట్ పోస్ట్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా 15,000 రూపాయల చొప్పున శాలరీ ఉంటుంది. అయితే రిక్రూట్ చేస్తున్న మొత్తం పోస్టుల్లో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనేవి 2 ఉన్నాయి. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులు 38 ఉన్నాయి. టోటల్గా 40 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేవి మనం నోటిఫికేషన్లో చూడొచ్చు. ఇందులో ఎక్కువగా ఉద్యోగాలకు కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ వంటి ఉద్యోగాలు, బుక్ బేరర్ వంటి ఉద్యోగాలు, అలాగే క్లాస్ రూమ్ అటెండెంట్ వంటి ఉద్యోగాలు, వీటితో పాటుగా ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్, ఆయాలు, ల్యాబ్ అటెండెంట్ వంటి పోస్టులు అన్నిటికీ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ల్యాబ్ అటెండెంట్కి 10థ్తో పాటుగా
ల్యాబ్ ల్యాబ్ అటెండెంట్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగానికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఏజ్ విషయానికొస్తే 18-42 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి. ఫీజు విషయానికొస్తే ఓసీ అభ్యర్థులైతే రూ. 250, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. వాళ్ళు ఫీజు లేకుండా ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. టోటల్ 100 మార్కులకి ఎంపిక ఉంటుంది. ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష గానీ, ఇంటర్వ్యూ గానీ ఉండదు. అంతా కూడా మెరిట్ బేసిస్‌ని అయితే రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈ పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ ఉంటే సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లికేషన్‌కి జతపరిచి ఈ నెల 20వ తేదీలోపు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. శ్రీకాకుళం నుంచి విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. అయితే ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థుల యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 5వ తేదీ నాటికి రిలీజ్ చేస్తారు. అలాగే ఎంపికైన వారికి ఫిబ్రవరి 6వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్‌లో ఇచ్చినటువంటి షెడ్యూల్‌లో తెలియజేయడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చి డౌన్లోడ్ చేసుకోండి.